నమస్కారం. ఈరోజు ముఖ్యంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం రీసెంట్లీ విద్యార్థుల భవిష్యత్తు కోసం 5వ తారీఖు ఫీజు రింబర్స్మెంట్ మీద ధర్నా కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లాలో నిర్వహించేదానికి పిలుపునివ్వడం జరిగింది. అదేవిధంగా పోస్టర్స్ రిలీజ్ చేయడం జరిగింది. అందరికీ తెలిసిన విషయమే, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్న సందర్భంగా అటువంటి ధర్నాలు చేయకూడదు కాబట్టి దాన్ని పోస్ట్పోన్ చేస్తున్నామని పార్టీ కార్యాలయం నుంచి తెలపడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు అది మా నాయకుడికి, కార్యకర్తలకి, అదేవిధంగా మీడియా సోదరులకి అందరికీ కూడా తెలియజేసేదానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు నిజంగా ఈ కార్యక్రమం అనేది చాలా ముఖ్యం. విద్యార్థుల భవిష్యత్తు ఈరోజు చదువు మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఒక భవిష్యత్తు బాగుండాలని ఒక మంచి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రమంతటా కూడా ఈ ఫీజు రింబర్స్మెంట్ మీద ధర్నా కార్యక్రమాన్ని పెట్టాలని ప్రయత్నం చేయటం, రెండవసారి కూడా ఇది పోస్ట్పోన్ కావడం నిజంగా బాధాకరమైన విషయం. తప్పకుండా దీన్ని డేటు ఐ థింక్ 12వ తారీఖు అని ఇంకా టెంటేటివ్గా తెలుస్తుంది, కానీ అది తొందరగా ఆ డేట్ కూడా ప్రకటిస్తారు. ప్రకటించిన తర్వాత ఆ డేట్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటారో మా పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి గారు, దానికి అనుగుణంగా ఆ రోజు మన జిల్లాలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు అందరి సమక్షంలో ఈ కార్యక్రమం జరగద్దని కూడా తెలియజేస్తాను. అదేవిధంగా ఈరోజు మనం ఎలక్షన్స్కి ముందు ఏ విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు హామీ ఇచ్చారో మనమంతా కూడా చూస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో ఒక రామాయపట్నం పోర్టు దాదాపు 2,500 కోట్లతోటి రామాయపట్నం పోర్టు, అదేవిధంగా ఒక 300 కోట్లతోటి మన జుబోదీన్ ఫిషింగ్ హార్బర్ వెండి కూడా కంప్లీట్, జుబోదీన్ ఫిషింగ్ హార్బర్ అయితే కంప్లీట్ అయింది. అదేవిధంగా రామాయపట్నం పోర్టులో ఒక బెర్త్ కూడా కంప్లీట్ చేయగలిగాం 1.5 year. ఈరోజు ఆ ప్రాంతంలో అనేక ఇండస్ట్రియల్ హబ్స్ ఆనాడు జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రిగా ఉండగానే వస్తున్నాయని చెప్పడం జరిగింది. ఈ లోపల మనకి ఎలక్షన్స్ రావటం ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం.